అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో ఏదైనా మనీ ఎర్న్ చేయడానికి, ఏది సపోజ్ వెబ్సైట్ కానీ లేకుంటే మొబైల్ యాప్స్ నుంచి కానీ, వీటన్నిటికీ ఏం కావాలంటే గూగుల్ యాడ్సెన్స్ కానీ యాడ్మోబి కానీ, ఈ రెండు టాపిక్స్ కోసం చెప్తాను. ఇది ఫస్ట్ ట్యూటోరియల్ అన్నమాట. గూగుల్ యాడ్సెన్స్ ఆర్ యాడ్మోబి ఈ రెండు క్రియేట్ చేయడం ఎలా అని నేను ఈ వీడియోలో చెప్తాను. నేను డెస్క్టాప్ లో చూపిస్తాను. ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే అక్కడ గూగుల్ క్రోమ్ లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు యాడ్సెన్స్ ని యాడ్మోబిని లాగిన్ చేయొచ్చు. మీరు సింపుల్ గానే చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. యాడ్సెన్స్ యాడ్మోబి అంటే అంత కష్టం అయితే నాకు తెలిసి ఉండదు, ఎందుకంటే చాలా సింపుల్ గానే ఉంటుంది యాడ్మోబి అండ్ యాడ్సెన్స్ అనమాట. ఈ రెండింటిని స్టార్టింగ్ ఎలా చేయాలని నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏంటంటే ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే సపరేట్ జీమెయిల్, దేనికోసం? ఓన్లీ యాడ్సెన్స్ కి అండ్ యాడ్మోబి కోసం సపరేట్ జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అండ్ అది కూడా ఏంటంటే యూనిక్ గా ఉండాలి. మీరు యూనిక్ గా పెట్టుకోండి అండ్ కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఒక ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశాను అండ్ దాంతో నేను ఎలా చేయాలని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ లో చూపించడానికి చేస్తున్నాను. ఓకేనా? అండ్ మనం ముందుగా స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ చూపిస్తాను. మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాడ్సెన్స్ అనమాట. యాడ్సెన్స్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ యాడ్సెన్స్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ అని ఉంది కదా, జస్ట్ సైన్ అప్ క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అడుగుతుంది. మీకు వెబ్సైట్ ఏదైనా ఉంటే వెబ్సైట్ ఇవ్వండి. మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎలా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది. నాకు ఇక్కడ బ్లాగ్ ఉంది కానీ బ్లాగ్ని జస్ట్ కాపీ చేసుకుంటాను. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు నేను వేరే బ్లాగ్ అది దానికి మళ్ళీ రీప్రాసెస్ అడుగుతుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి. తర్వాత ఇక్కడ నేను ఈమెయిల్ అడుగుతుంది. మీరు ఏదైతే ఈమెయిల్తో సైన్ అప్ అవ్వాలనుకున్నా ఆ ఈమెయిల్ ఇవ్వండి. తర్వాత ఏంటంటే మీకు అప్డేట్స్ కావాలా, లేకుంటే హెల్ప్ఫుల్ యాడ్సెన్స్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా మీకు కావాలంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ బ్లాగర్ అని ఉంది కదా, లేదు వేరేది పెట్టాలనుకోండి యూజ్ ఏ డిఫరెంట్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ ఇన్ బ్లాగర్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఈ జీమెయిల్కి బ్లాగర్ లేదు కావున బ్లాగర్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇప్పటితో యాడ్సెన్స్ నేను ఈ విధంగా చెప్పాను. అండ్ బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో యాడ్సెన్స్ ఎలా లింక్ చేయాలి, యాడ్సెన్స్ ఆల్రెడీ మనం బ్లాగర్తో సింపుల్ దాంతోనే చేసుకోవచ్చు. అండ్ ఇది నేను అంత తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇకపోతే సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి, సెకండ్ టాపిక్ మనకి ఏంటి, యాడ్మోబ్ అనమాట. ఇప్పుడు యాడ్మోబిని ఎలా అదే ఈమెయిల్ అదే పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత ఏంటంటే మనకి సింపుల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, యాడ్మోబి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలని నేను చెప్తున్నాను అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు యాడ్మోబి విత్ జీకే న్యూస్ అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇక్కడ మనకి కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ మనం ఏ కంట్రీనో కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. 2 or 3 స్టెప్స్ అడుగుతుంది. ఒక్కోసారి సడన్గా క్లిక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకొని ఇండియా అని క్లిక్ చేసుకోండి. 1 or 2 times ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఏంటంటే మీకు కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఇండియా అని క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి టైమింగ్ అడుగుతుంది. టైమింగ్ జోన్ ఏంటి, ఇక్కడ కోల్కట్టా అని ఉంది కదా, కోల్కట్టాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బిల్లింగ్ అని ఉంటుంది. యూఎస్డి అయితే యునైటెడ్ స్టేట్ డాలర్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే మన ఇండియా ఐఎన్ఆర్ ఉంది, ఇక్కడ చూసారా, ఇండియన్ రూపీ అని చెప్పి ఐఎన్ఆర్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు టోటల్గా ఫుల్గా చదవండి. చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అగ్రీడ్ అని ఉంది కదా, క్లిక్ చేసి క్లిక్ అండ్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి అడుగుతుంది. చూసారా, కస్టమైజ్డ్ హెల్ప్ అని చెప్పేసి మీరు అన్ని ఎస్ క్లిక్ చేసుకొని మీకు ఏదైనా సోషల్ హెల్ప్ కూడా వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వెరిఫై యువర్ అకౌంట్ అని అడుగుతుంది. మీకు ఇక్కడ ఇండియన్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ మొబైల్ అయితే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ +91 యాడ్ చేయాలి. ఓకే, +91 యాడ్ చేస్తేనే అవుతుంది, 0 కొట్టినా కూడా అవ్వదు. ఇక్కడ మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, ఓటీపీ వచ్చిన తర్వాత జస్ట్ ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకోండి. మనకి ఆ ఓటీపీ రావడానికి విత్ ఇన్ 20 seconds టైం పడుతుంది. ఒకవేళ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత ఏంటంటే వెరిఫై అని క్లిక్ చేసుకోండి. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ స్లోగా ఎంటర్ అవుతుంది, పైన ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం చూసుకుని కరెక్ట్ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వెరిఫై అని ఉంది కదా, జస్ట్ వెరిఫై అని క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి, సక్సెస్ఫుల్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేది వచ్చింది. కన్ఫర్మ్ టు యాడ్మోబి అని ఉంది. జస్ట్ మనం కన్ఫర్మ్ చేసేద్దాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఏ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు యాడ్మోబి యాడ్సెన్స్ రెడీగా పెట్టుకున్నాం. మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఎవ్రీడే 1 or 2 ట్యూటోరియల్స్ ఇస్తూనే ఉంటాను దీనికోసం. లేదంటే డే బై డే ఇస్తాను, ఒక 2 daysకి once అలా చెప్తూ ఉంటాను అనమాట. మీకు ఈ ట్యూటోరియల్స్ కూడా నేను చెప్తాను. ఇంక నుండి ఈ ఎర్నింగ్ వేసుకొని నేను స్టార్ట్ చేస్తాను. ఇకపోతే మనం యాడ్మోబిలోకి వచ్చాం. ఇక్కడ యాప్స్ అని ఉంటుంది. యాడ్మోబిలో ఏంటంటే యాప్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఆల్మోస్ట్
అంతా క్లియర్ అయిపోయింది. admob AdSense రెండు క్రియేట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇంకపోతే admob కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ట్యూటోరియల్ ఇస్తాను. అంటే ఎలా బ్లాగర్ ఎలా యాడ్ చేయాలి, ఎలా AdSense ప్లే అవుతుంది, దానికి ఎలా మానిటైజేషన్, ఎలా బ్లాగర్ థీమ్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేను చెప్తాను అనమాట. అండ్ ఇది ఓవరాల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మనం అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం.